గైస్, ఈ సీజన్ లో ఎలాగైనా విజయం సాధించి ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్న ఎస్ఆర్హెచ్ కు ఇదొక గుడ్ న్యూస్. గాయంతో ఇబ్బంది పడుతున్న జట్టు స్టార్ ప్లేయర్ ఎట్టకేలకు కోలుకొని ఈ సీజన్ కు అందుబాటులో వస్తానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలిపాడు. ఇంతకే అతడు ఎవరో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆస్ట్రేలియా టెస్ట్ వన్డే కెప్టెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే అతడు కోలుకుంటున్నాడు. అయితే అతడు మార్చిలో జరగబోయే ఐపీఎల్ తో పాటు జూన్ లో సౌత్ ఆఫ్రికాతో జరగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అందుబాటులో ఉండే దిశగా సన్నద్ధం అవుతున్నట్లు తెలిసింది. తాజాగా తన గాయం గురించి ప్యాట్ కమిన్స్ కీలక అప్డేట్ ఇవ్వడంతో ఈ విషయం అర్థమైంది. అయితే అతను ఇలా అన్నాడు: నా చీలమండ గాయం తగ్గుతోంది, ఇప్పుడు బాగానే ఉందనిపిస్తోంది, బలంగానే ఉంది, విశ్రాంతి బాగా తీసుకున్నాను, దీంతో అది క్రమంగా రికవరీ అయిపోతుంది. అదే క్రికెట్ ఆడి ఉంటే అయ్యేది కాదు. నాకు తెలిసి ఇప్పుడు చాలా బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్ నాటికి సెట్ అవ్వడమే నా ప్లాన్. బౌలింగ్ ప్రాక్టీస్ మొదలు పెడుతున్నాను, బలంగా బ్యాకప్ అయ్యేలా ముందుకు సాగుతున్నాను, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గాయానికి సర్జరీ కన్నా కూడా ఎక్కువ కాలం రెస్ట్ తీసుకుని తగ్గించుకుంటేనే మంచిదని భావించాను. కొన్నిసార్లు క్రికెట్ టూర్ల కోసం హడావుడిగా చికిత్స చేసుకోవడం కన్నా పర్యటనను పక్కన పెట్టి క్రమ పద్ధతిలో చికిత్స తీసుకోవడం మంచిది. ఒక పర్యటన మిస్ అయినంత మాత్రాన ఏమీ అవ్వదు, ఇంకా మనం ఎక్కువ క్రికెట్ ఆడే అవకాశం దొరుకుతుంది అని ప్యాట్ కమిన్స్ అయితే చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2025 సీజన్ ను రాజస్థాన్ రాయల్స్ తో జరగబోయే మ్యాచ్ తో మొదలు పెట్టనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. మరి ఈ మొదటి మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.